ఆ విధమైనటువంటి అవినీతిని అరికట్టాలి, అరెస్ట్ చేయాలని కోరుకోవాలండి ప్రజలు. అందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సామాన్యమైన ప్రజానికానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఏంటి అనంటే, ఒక ఆవు దగ్గరకి లేదోడ, ఏది అడవిలో మేతకు వెళ్ళినటువంటి లేదోడ వచ్చి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పేసి ఆ ఆవు దగ్గరకు వచ్చి చెప్పింది ఆ లేగదోడ. ఎందుకు నీకు భయం ఎందుకు వేస్తుందనంటే, నేను మేయటానికి వెళ్తే అడవిలో ఒక పులి సింహం భీకరంగా పోరాటం చేసుకుంటున్నాయి, కొట్లాడుకుంటున్నాయి అని చెప్పేసి చెప్పింది. మరి అయితే నువ్వు భయపడాల్సిన విషయం కాదమ్మా ఇది. నువ్వు స్వేచ్ఛగా మేత మేయటానికి పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి, నీకే ప్రమాదము ఉండదు. కాబట్టి నువ్వు వెళ్ళి హాయిగా స్వేచ్ఛగా నువ్వు మేత మేయటానికి వెళ్ళొచ్చు. ఇది మనకి మంచి అవకాశం. ఎందుకు అనంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో, కేసులు పెట్టుకునేటువంటి వ్యవహారంలో, కక్ష సాధించే వ్యవహారం రాజకీయం కోసం చేసినా సరే, దాన్ని మనము రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, ప్రజల యొక్క ప్రయోజనాల రీత్యా, ప్రజల ఆస్తులు కాపాడుకునే రీత్యా ఇలాంటి కేసులు అవసరం. రెండో అంశం శివప్రసాద్ గారు చెప్పినటువంటి ఒక్క అంశంలో నేను కూడా ఏకీభవిస్తాను. ఒకసారి కాల్ తీసుకుండి, ఇది అది రెండు మనం కలిపి మాట్లాడదాం. టెక్కల్ నుంచి అండి మురళీకృష్ణ మరొక కాల్ ఉన్నారు. మురళీకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. మురళీకృష్ణ గారు ఎలా ఉంది కూటమి పాలన, వైఎస్ఆర్సీపీ పరిస్థితి? మీకు టెక్కల్ అంటే దుబ్బాడు గారి తాలూకా మీరు? నేను మామూలుగా చెప్తాను సార్, నా అభిప్రాయం. కృష్ణాంజలి గారి అనాలిసిస్ చాలా బాగుంటుంది సార్. ఈయన ఫెయిర్ గా మాట్లాడతాను సార్, వన్ సైడ్ కాకుండా చాలా బాగా మాట్లాడతారు సార్. మాట్లాడండి సార్, ఏదో మాట్లాడుతున్నారు కదా. చెప్పండి మురళీకృష్ణ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, తర్వాత మాట్లాడతారు సార్. నమస్తే అండి కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారితో మాట్లాడతారు. సార్ అనాలిసిస్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే రెండు వైపులా మాట్లాడతారు. అదే చెప్తాను. లేదు సారు, మీరు టీవీ చూస్తున్నట్టున్నారు మురళీకృష్ణ గారు, దయచేసి టీవీ చూడకండి, కొద్దిగా పక్కకి రారా. సార్ అనాలిసిస్ చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే ఆయన వన్ సైడ్ మాట్లాడరు, ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ మాట్లాడతారు సార్. నేను ఐఎమ్ అప్రిషియేటెడ్. తర్వాత గతంలో డెవలప్మెంట్ అన్నది అస్సలు నిల్లు సార్. మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. డెవలప్మెంట్ అన్నది నిల్లు సార్. ప్రజెంట్ డెవలప్మెంట్ గతంలో జరగలేదు సార్, ఏ వర్క్ జరగలేదు సార్. డెవలప్మెంట్ గతంలో జరగలేదు సార్, ప్రజెంట్ మాత్రం డెవలప్మెంట్ అన్నది కనిపిస్తుంది సార్. రోడ్స్ అనగా, డ్రైనేజెస్ అనగా, ఇది చాలా మట్టుకు కనిపిస్తుంది. పూర్తిగా అది లేదు, ప్రజెంట్ మాత్రం అది కనిపిస్తుంది సార్ డెవలప్మెంట్. దాని మీద స్కీమ్స్ అంటే ఇప్పుడు కొన్ని చేస్తున్నారు, అవి ఎందుకంటే అన్ని ఒకసారి అంటే అవడం కష్టం కదా సార్. కొన్ని చేస్తున్నారు, అంతేనా? పర్లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కృష్ణాంజలి గారు, సరే టెక్కల్ నుంచి ఈ కాలం మరొకటండి, ఇందాక శివప్రసాద్ గారు మాట్లాడిన ఒక మాటలో చాలా కీలకమైన అంశం ఆయన ప్రస్తావించాడు. సామాజిక వర్గ పరంగా వంగవీటి రంగా గారిని మేము కోల్పోయాము, పవన్ కళ్యాణ్ గారే మేము దిక్కు అనుకున్నాము, ఆయనే మాకు దేవుడిలా చూడాల్సిన అవసరం ఉంది, కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది అన్నదాన్ని ఏ రకంగా తీసుకోవాలండి? నిజంగా నేను ఆ రెండో పాయింట్ కింద అదే నేను ఆయన విషయాల్లో చెప్పదలుచుకున్నాను. ఆయన చాలా అంశాలను ప్రస్తావన చేశారు. ఇప్పుడు టెక్కల్ నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఆయన మంచి అబ్జర్వేషన్ ఉంది. ఒకటి మాత్రం చెప్పొచ్చు అండి, మనము ఈ టీవీ ఛానల్స్ లో మాట్లాడేటువంటి మీ ఛానల్ వైపు నుంచి అయినా, లేకపోతే మా ఎవరైతే అనలిస్టుల వైపు నుంచి అయినా, ఏదైనా సరే ఒకవైపు ఉండాలి, ఉంటే వైసీపీ ఉండాలి, లేకపోతే తెలుగుదేశం ఉండాలి, లేకపోతే జనసేన ఉండాలి, ఇలాగా ఎక్కువ మంది కోరుకుంటాను పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, మీడియా అయినా, అనలిస్టులు అయినా, జర్నలిస్టులు అయినా సరే, ఉన్నట్టు మాట్లాడేటువంటి దాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి టెక్కల్ నుంచి మాట్లాడినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. ఇంకో రెండో అంశం, శివప్రసాద్ గారు లేవనెత్తినటువంటి అంశం, సామాజిక అంశము చాలా కీలకమైనటువంటిది, అవసరమైనటువంటిది కూడా, ఇప్పుడు చాలా అవసరమైనటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గానికి వ్యవహారం వచ్చేసరి కల్లా రెండు అధికారంలో ఉండేటువంటి అధికార పక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేమో రెడ్డి సామాజిక వర్గం పెత్తనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు? తెలుగుదేశమే కదా, కూటమి ప్రభుత్వమైనా నాయకత్వం వస్తుంది తెలుగుదేశమే.
ఎవరు కమ్మ సామాజిక వర్గం నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి, పెత్తనం వహిస్తున్నటువంటి పరిస్థితి. అందరా అంటే ఎంతో కొంతమందే నాయకత్వం వహిస్తారు, అందరూ వచ్చి ప్రజలందరూ ఏమి నాయకత్వం వహించారు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, అది వేరే అంశం. మరి మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఈ రోజున బీసీ కాపు ఓసీ కాపుతో కలిపితే ఈ రోజున 3వ సామాజిక వర్గంగా ఈ రోజు మెజారిటీ వర్గంగా ఉన్నటువంటి వీళ్ళు ఇటు రాజకీయంగాను అటు సామాజికంగాను మాకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని కోరుకోవటంలో తప్పేముంది? ఖచ్చితంగా కోరుకుంటారు. ఇందాక శివప్రసాద్ గారు చాలా స్పష్టంగా మీరు ఆయనకు ఒక సూచన కూడా చేశారు. మీరు కోరుకుంటున్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కోరుకుంటారు. ఇప్పుడు కార్పొరేషన్ ద్వారాగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ నిధులు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మరి వాటిని హామీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా వాళ్ళు బలంగా కోరుకునేది కాపులు రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు కదా వాటిని తీసేసినటువంటి పరిస్థితి. కాబట్టి కాపు రిజర్వేషన్ల విషయంలో పునరాలోచన చేయాలి. ఉద్యమాలు ఉంటాయా ఉండవా లేకపోతే అదే సెకండరీ అండి. ప్రజల కోరిక అది కాపు రిజర్వేషన్. 3వ అంశము